హాయ్ ఫ్రెండ్స్, సేమియా ఉప్మాని పర్ఫెక్ట్గా ఎలా టేస్టీగా రెడీ చేసుకోవాలో వీడియోలో చూద్దాం రండి. ఫస్ట్ ఒక టమాటోని తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 4 పచ్చిమిర్చిని హాఫ్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోన 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేగగానే జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలు వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత మొత్తం పోపుని కలుపుకొని తర్వాత పోపు కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. అన్నింటినీ ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మొత్తం కలపాలి. తర్వాత కొంచెం సేపు ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు అన్నింటినీ కలుపుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి. కొద్దిసేపు ఉడికిన తర్వాత మూత తీసి పోపును ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ 1 గ్లాసున్నర వాటర్ ఆ పోపులో వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఈ వాటర్ని మసలనివ్వాలి. ఇక్కడ గ్లాసున్నర సేమియాకి గ్లాసున్నర వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మసిలిన తర్వాత మనము పక్కన పెట్టుకున్న గ్లాసున్నర సేమియాని కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ముద్ద ఎక్కువ ఫ్లేమ్ పెట్టినట్లయితే ముద్ద కడుతుంది. అయితే ఇప్పుడు మొత్తం కలిపిన తర్వాత మీడియం ఫ్లేమ్లో స్టవ్ని ఉంచుకోవాలి. ఇప్పుడు 1 మినిట్ సేమియా ఉడికిన తర్వాత మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని పక్కన పెట్టి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ అంతా దగ్గరగా వస్తుంది. దగ్గరగా వచ్చినప్పుడు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కలిపిన తర్వాత మనము కొంచెం కొత్తిమీరని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అయితే వాటర్ అంతా అయిపోయిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను చల్లుకోవాలి. ఇప్పుడు చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు టేస్టీగా సేమియా ఉప్మా రెడీ అవుతుంది. ఎక్కువ వాటర్ వేసినట్లయితే సేమియా ఉప్మా స్టిక్కీగా అతుక్కుంటుంది. కాబట్టి ఈ కొలత ప్రకారం పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.